మార్కు సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయనను హింస అయినను కలుగగాని వారు అభ్యంతర పడుదురు. రెండవ నేల రాతి నేల. ఇంకొక మాటలో చెప్పాలంటే హార్డ్ హార్ట్. బీడు భూములు అంటారు కదండి. బీడు భూములు అంటే ఏంటంటే చాలా గట్టిగా ఉంటాయి ఆ భూములు. అందుకే రైతులు పొలంలో విత్తనాలను వేసే ముందు ఆ భూమిని దున్నుతారు. ఆ భూమిని చదును చేయడం అంటారు కదా, దున్నుతారు. ప్లవ్వింగ్ అయిన తర్వాత ఆ సాయిల్ చక్కగా ఆ విత్తనాలు వేయగానే వాటిని జర్మినేట్ చేయడానికి ఒక ప్రాపర్ కండిషన్లోకి వస్తుంది. ఇశ్రాయేల్ దేశం మేము వెళ్ళాము. ఇశ్రాయేల్ దేశానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అని ఇశ్రాయేల్ దేశానికి దేవుడు పెట్టిన పేరు. కనాను దేశము. ఆ రోజుల్లో కనాను దేశం అనేవారు, ఈ రోజుల్లో అది ఇశ్రాయేల్ దేశము. సో పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఏంటంటే నేల మీద మనకి పాలు పారతా తేనె పారతా కనబడుతుందని కాదండి. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఏంటంటే సస్యశ్యామలమైన దేశము. దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ క్రాప్స్. ఎలా అంటే ఇశ్రాయేల్ దేశంలో అలా ఒక విత్తనం పడేయండి, 2 రోజులు అయ్యాక చూస్తే మీకు అక్కడ చిన్న మొలకొచ్చి ఉంటుంది అనమాట. ఎక్కడ చూసినా పచ్చదనం, ఎక్కడ చూసినా కాయలు పండ్లు. మేము ఆయా ప్రాంతాలు చూడడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఇళ్లలో యాపిల్ ట్రీస్, ఆరెంజ్ ట్రీస్ ఇవన్నిటికీ విరగా కాసేసి కొన్ని మురిగిపోయి కొన్ని పాడైపోయి ఇంక చెట్లకే ఉన్నాయండి. వాళ్ళ కోసుకొని ఓపిక కూడా లేకుండా అయిపోయింది అనమాట. అంటే దేవుడు ఎంత సమృద్ధి ఇచ్చారో ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. మనకు ఒక్క యాపిల్ దొరికితే 1 డజన్ యాపిల్స్ తెచ్చుకుంటే జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా కోసుకొని తిని గెస్ట్లు వస్తే పెడుతూ ఉంటాము. ఇశ్రాయేల్ దేశంలో ఎటు పడితే అటు ఎక్కడ చూస్తే అక్కడ సమృద్ధి అయిన పంటలు. కారణం ఏంటంటే ఆ నేలను, ఆ భూమిని దేవుడు బ్లెస్ చేశాడు అంతే. హల్లెలూయా. దుబాయ్ వెళ్ళామండి మొన్న గల్ఫ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్కి. ఎటు చూసినా ఎడారే. కానీ ఎడారుల్లో దేవుడు ఇష్మాయేలుకు వాగ్దానం చేశాడు. ఏమనంటే హాగర్తో చెప్పాడు, నీ కొడుకును కూడా దీవిస్తాను, నువ్వేం కంగారు పడకని. ఎడారిలో పైకి చూడడానికి పంటలు లేకపోయినా కింద మాత్రం పెద్ద పెద్ద ఆయిల్ రిజర్వ్స్ దేవుడు పెట్టేశాడండి. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఎంత సమృద్ధి అయిన ఆశీర్వాదం. ఆ దుబాయ్, అబుదాబి, ఆ గల్ఫ్ అంతా కూడా వాటిలో భూమి క్రింద ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని వారు తెలుసుకోనంత వరకు పేద దేశాలుగానే ఉన్నారంట. ఒక్కసారిగా వారి భూమి కింద దేవుడు ఏం పెట్టాడో నిధులు కనుగొన్న తర్వాత ప్రపంచంలో చాలా పవర్ఫుల్ కంట్రీగా వాళ్ళు ఎమర్జ్ అయ్యారండి. ఒక మాట చెప్పమంటారా? నీలో కూడా దేవుడు చాలా శ్రేష్టమైన ఆ విలువలు, నిధులు నీ లోపల పెట్టాడు. ఆ విలువలు, నిధులు ఎవరిని బట్టంటే ప్రభువుని బట్టే. నీలో ఉన్న ప్రభు ఎంత గొప్పవాడో, నీలో ప్రభు ఉంటే నువ్వెన్ని గొప్ప కార్యాలు చేయగలవో నువ్వెప్పుడు రియలైజ్ అవుతావో, దెన్ యువర్ లైఫ్ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. అప్పుడు నీ జీవితం ఇక ముందులాగా ఉండదు. నువ్వు చూసుకునే విధానం, నువ్వు ప్రవర్తించే విధానం, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే పనులు ఒక డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. కానీ చాలాసార్లు మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం చాలా బలహీనమండి, మేము చేతగాని వారమండి. నువ్వెందుకు అనుకుంటున్నావు అంటే నీలో ఉన్న దేవుని శక్తి నీకు తెలియక. నీలో ఉన్న దేవుని నువ్వు ఆశ్రయిస్తే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అనే వాగ్దానం నువ్వు తెలియక, నువ్వు గ్రహించలేక దాని యొక్క నెరవేర్పు నీ జీవితంలో చూడలేకపోతున్నాం. సో రెండవ నేల ఏంటంటే రాతి నేల, హార్డ్ సాయిల్. ఈ రాతి నేల మీద పడిన వాక్యపు విత్తనాలు సంతోషంగా అయితే అంగీకరించారంట. బట్ అక్కడ ఏం జరిగిందంటే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింస అయినను కలుగగాని వారు అభ్యంతర పడుదురు. ఇది ఇన్కన్సిస్టెంట్ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మిక జీవితంలో స్థిరత్వము లేని అనుభవాలు. కొంతమంది చూడండి, వాళ్ళ కొడుకుకు జాబ్ రాగానే 5 వారాలు 6 వారాలు టైంకి వచ్చేస్తారు, ఎదురుగా కూర్చుంటారు, ఆరాధనలో పాల్పొంతారు, వెళ్తారు. ఇక 2 నెలలు 3 నెలలు అవగానే కనబడరు అనమాట. అంటే వారిలో సంతోషంగా దేవుని వాక్యాన్ని స్వీకరించే అనుభవం ఉన్నప్పటికీ దేవునిలో నిలిచి ఉండే అనుభవము లేదు. ఒక మొక్క ఎప్పుడు ఫలిస్తుంది, ఒక చెట్టు ఎప్పుడు ఎదుగుతుందంటే దానికి వేరు ఎంత లోతుకు వెళ్తే ఆ బయట పైనున్న చెట్టు అంత బాగా
ఆత్మీయ జీవితంలో పైకి నువ్వు ఎంత మంచిగా ఉంటున్నావు అనేది, ఎంత విశ్వాసంగా బలంగా ఉంటున్నావు అనేది నీ లోపల ఉన్న భక్తి మీద ఆధారపడి ఉంటుంది. లోపల భక్తి లేకుండా పైకి ఏమన్నా షో ఆఫ్ చేసినా కొన్ని రోజుల వరకే. డ్రామా ఎంతకాలం చేయగలమండి? కొంతమందికి డ్రామా చాలా ఇష్టం కదా, ఏదైనా కావాలంటే డైరెక్ట్గా వచ్చి అడగరు, ఇది ఇవ్వచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారు కదండి. కొంతమందికి అన్ని ఇండైరెక్ట్గా అడగడం అలవాటు. భర్త దగ్గర వెళ్ళి ఇండైరెక్ట్గా మాట్లాడుతుంటే, డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదమ్మా, ఏం ప్రాబ్లం నీకు? ఎవరి దగ్గరికైనా వెళ్ళి నీకు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా చెప్పరు. ఈ ఇండైరెక్ట్ మెథడ్ అలవాటు అయిపోయి ప్రార్థనలు కూడా ఇండైరెక్ట్గా చేస్తూ ఉంటారు. అర్థమవుతుందండి? ఒకసారట ఒక అమ్మాయి వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి, నానమ్మ నీకు మనవరాలు కావాలని ప్రార్థన చెయ్యి అంటుందంట. ఏంటండి, నీకు మనవరాల్ని ఇవ్వాలనుకుంటున్నా ప్రార్థన? నాకు కూతురు పుట్టాలని ప్రార్థన చేయమనట్లా, నీకు మనవరాల్ని ఇవ్వాలని. కొంతమంది అంత డొంక తిరుగుడు విధానం అండి. దేవుని దగ్గరికి వెళ్ళి కూడా యథార్థంగా స్ట్రైట్గా చెప్పుకోలేరు. అది మంచి విధానం కాదు. కొంతమంది అట సంతోషంతో వాక్యాన్ని స్వీకరిస్తారు కానీ వేరు లేనందువలన, బికాజ్ దేర్ ఇస్ నో రూట్. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక చక్కని మాట, ప్రతి సంఘము గూర్చిన ప్రస్తావన వ్రాయబడిన ఆ సందర్భంలో మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవి గలవాడు వినుగాక. మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ చెవులు ఉంటాయా ఉండవా? అందరికీ ఉంటాయి చెవులు. కానీ కొన్ని చెవులే వాక్యాన్ని బాగా వినే చెవులుగా ఉంటాయి. కొన్ని చెవులు మాత్రం వాక్యాన్ని అలా పైనుండి పంపించేస్తూ ఉంటాయి. ఇక్కడికి అస్సలు వెళ్ళనివ్వవు కొన్ని చెవులు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 51వ వచనంలో కూడా ఒక మాట చూద్దాం. చూడండి, అపోస్తల కార్య గ్రంథము 7వ అధ్యాయం. కఠిన హృదయము గలవారిని గూర్చి స్టెఫను భక్తుడు రోషముతో దైవావేశముతో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ చూస్తున్నాం. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా అనే మాట చాలా కఠినంగా మాట్లాడాడు కదండి స్టెఫను భక్తుడు. దైవావేశంతో ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే అది గన్లో నుంచి వచ్చిన ఒక్కొక్క తూటంలాగా తగులుతా ఉంది అక్కడ చుట్టూ ఉన్న వారికి. ఎందుకంటే వారికి అర్థమవుతుంది, మా పరిస్థితిని ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడు ఏంటి ఈయన. ఎప్పుడైతే స్టెఫను భక్తుడు ఆ చుట్టూ ఉన్న దేవుడు లేని దుస్థితిలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడో వారి కోపం వచ్చిందండి. చూడండి, 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి. అండ్ దెన్ ఫైనలీ 58వ వచనం. పట్టణపు వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. కఠిన హృదయం కలిగిన వారు చేసే పనులు ఇలా ఉంటాయండి. కఠిన హృదయం కలిగిన వారు వాక్యానికి చోటివ్వరు. వారిలో భయంకరమైన కఠినత్వము. విశ్వాసంగా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, అదేంటంటే నా హృదయంలో కాఠిన్యం ఉందా? కొన్నిసార్లు చూడండి, కొంతమంది విషయంలో ఎందుకో మన హృదయం కఠినం అయిపోతుంది. మనల్ని ఇబ్బంది పెట్టిన వారు అయి ఉండొచ్చు. మనకు కొంతమంది అంటే ఇష్టం ఉండదు కదండి, కొంతమంది అంటే ఇష్టం ఉండదు. కొంతమంది శత్రువులు అయిపోతూ ఉంటారు నిష్కారణంగా. వారి మీద ఎందుకో హృదయం చాలా కఠినంగా ప్రవర్తిస్తాం. ఈ కఠినత్వం ఒక్కొక్కసారి దేవుని వాక్యం విషయంలో కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఎంత శ్రేష్టమైన మాటలు దేవుడు తన సేవకుల ద్వారా సూటిగా మాట్లాడుతున్నా కఠిన హృదయం లాగా, బండ హృదయం లాగా ఒక్క మాట కూడా ఎక్కదు, ఒక్క మాట కూడా మన హృదయంలోకి వెళ్ళదు, ఒక్క మాటకి కూడా స్పందించలేని పరిస్థితి. స్టెఫను కూడా అక్కడున్న వారిని అడ్రస్ చేస్తూ దైవావేశంతో మాట్లాడుతుంటే ఆ మాటలు వారికి నొచ్చుకున్నాయి. ఆ మాటలు విని సరి చేసుకోవాల్సింది బదులు ఇంకా కఠినమైపోయి పండ్లు కొరికి రాళ్ళు రువ్వి చంపారు అనే మాట మనం చూస్తున్నాం. సో రాతి నేల వంటి హృదయం మనకుంటే ఈరోజు అడుగుదాం, ప్రభా రాతి నేల వంటి హృదయం నాకు. ఎందుకంటే రాతి నేలలో ఎంత మంచి సీడ్స్ పడినా, ఎంత మంచి విత్తనాలు పడినా అవి ఖచ్చితంగా ఫలించవు. 3వ నేల చూడండి, 3వ నేల 18వ వచనం.
ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలము అగును. ముండ్ల పొదలలో విత్తబడిన వారు, హృదయం ఉంది, బాగానే ఉంది, కానీ కింద నేల బాగానే ఉంది, కానీ ఆ పైన కొన్ని ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయండి. కొన్ని బయట నుండి కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఈ హృదయం మీద పనిచేస్తూ ఉన్నాయి. కొన్ని అడ్డుల ఆటంకాలు ఉన్నాయి. ఈ ముండ్ల పొదలలో ఉన్న నేల, దానిపైన విత్తనాలు పడే చిన్నగా మొక్కలు వస్తున్నాయి, కానీ ఆ చుట్టూ ఉన్న ముండ్ల పొదలు వాటిని ఎదగనివ్వకుండా వాటిని అణచి వేస్తున్నాయి. ఈ ముండ్ల పొదలు ఏంటి అని ఆలోచన చేస్తే అవి ఐహిక విచారములు, ధన మోసము. ఒక్కొక్క ఆమె ఉంటుందండి, ప్రార్థన చేస్తున్నా కూడా ఆమె కష్టాలే గుర్తొస్తుంటాయి, ప్రార్థన కూడా చేయదు సరిగ్గా. అవునా కాదా? కొంతమంది అంటారు ప్రార్థన చేయండి అమ్మా, దేవుని సన్నిధికి రండమ్మా అంటే అన్ని కష్టాలు తీరనివ్వండి అప్పుడు వస్తానంటారు. అంటే నీకు ఐహిక విచారాలు ఎక్కువైపోయి వాక్యపు విత్తనాలు పడకుండా, ఆ పడిన విత్తనాలు ఫలించకుండా నీ జీవితంలో నీ కలిగి ఉన్న కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ నీలో ఉన్న ఆత్మీయ ఎదుగుదలను అణచివేస్తూ ఉన్నాయన్నమాట. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో పరిచర్య చేస్తున్న సమయంలో ఒక యవనస్తుడు యేసే వద్దకు వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. మంచి ప్రశ్నతో వచ్చాడు యవనస్తుడు, మంచి ఆశతో వచ్చాడు. నిత్య జీవం పొందాలి, దేవుని రాజ్య వారసుడిని కావాలి అని ఒక మంచి ప్యాషన్తో వచ్చాడు. యేసయ్య అన్నారు, 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావా? ఇవన్నీ అడిగితే ఇవన్నీ ఎప్పటి నుంచో నేను ఫాలో అయిపోతున్నా ప్రభువా అనగానే అప్పుడు యేసు ఒక మాట చెప్పారు. చూడండి, 21వ వచనం. అందుకు యేసు నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసే అన్నాడు, అన్ని ఫాలో అవుతున్నావు కానీ బట్ దేర్ సంథింగ్ దట్ ఈస్ లాకింగ్. ఎక్కడో ఒక కొదువ ఉందయ్యా. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే, కంప్లీట్ అవ్వాలంటే, నీకు ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తుల మీద, నీ దగ్గర ఉన్న ధనం మీద నీకు చాలా ఆశ ఉంది, అదంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వచ్చి వెంబడించంటే డిసప్పాయింట్ అయిపోయాడంట. చూడండి, ప్రతి విశ్వాసి కూడా వారి జీవితంలో పరిపూర్ణులు అవ్వడానికి ఏదో ఒకటి ఉంటుంది, ల్యాక్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, అది అందరికి ఒకటే ఉండదు. దేవునికి ఇంకా దగ్గర అవ్వకుండా, పరిపూర్ణతలో సాగిపోకుండా, ఆత్మీయంగా దేవుడు కోరుకున్న విధానంలో ఎదగకుండా మనల్ని అణచివేస్తున్న ముండ్ల కంపలు లేకపోతే ముండ్ల పొదలు ఏవో ఉంటాయి. ఇప్పుడు ఆ ముండ్ల పొదలను తీసివేయకపోతే, ఆ ముండ్ల పొదల్లో నుండి నువ్వు బయటకు రాకపోతే ఎదగలేవు, అంతే. నేను ఇక్కడే ఉంటానండి, ముండ్ల పొదలు, ఈ ముండ్ల పొదల్లో అవి గుచ్చుతా ఉంటే ఆ ముండ్ల పొదల్లోనే ఉంటానండి, ఐ వుడ్ లైక్ టు స్టే దేర్ అంటే నువ్వు ఆత్మీయంగా ఎప్పుడు కూడా ఎదగలేవు. కొంతమంది వారి విశ్వాస జీవితంలో ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనాల వంటి అనుభవాన్ని కలిగి ఉన్నవారు. లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను. కొన్నిసార్లు పిల్లలు మన దగ్గరకు వచ్చే ప్రశ్న అడుగుతారు, అక్క అంటే ఇష్టమా, తమ్ముడంటే ఇష్టమా, పెద్దోళ్ళంటే ఇష్టమా, చిన్నోళ్ళంటే ఇష్టమా అడుగుతూ ఉంటారు కదండి. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పిలిచి అమ్మంటే ఇష్టమా, నానంటే ఇష్టమా అంటే స్మార్ట్ ఆన్సర్ ఏంటంటే అందరంటే ఇష్టం, సమానంగా అమ్మన్నా ఇష్టమే, నానన్నా ఇష్టమే. 3 పిల్లలుంటే 3 ఇష్టం, 2 ఉంటే 2 ఇష్టం, స్మార్ట్ ఆన్సర్. ఇప్పుడు యేసే మన దగ్గరకు వచ్చి ధనం అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా అంటే 2 ఇష్టం అంటే అది స్మార్ట్ ఆన్సర్ కాదు, డిస్క్వాలిఫై అయిపోతాం.
అర్థమవుతుందండి? నాకు డబ్బు కావాలి, దేవుడు కావాలి. నాకు లోకం కావాలి, దేవుడు కావాలి. అపవిత్రత కావాలి, పరిశుద్ధత కావాలి. లోకాశలు కావాలి, దైవికమైన ఆశలు కూడా ఉన్నాయంటే ఇట్ డజంట్ వర్క్ అవుట్ దట్ వే. ఆ రకంగా పని జరగదండి. దేవుని రాజ్యంలో ప్రిన్సిపల్ అది కాదు. ఐహిక విచారాలు, ఆ తర్వాత ధన మోసం వలన చాలా మంది దేవునికి దూరము అయిపోతున్నారంట. ప్రార్థన చేయడానికి కూడా టైం ఉండట్లేదు, కానీ వ్యాపారం చేసుకోవడానికి చాలా మందికి చాలా టైం ఉంటుంది కదండి. దేవునితో సమయం గడపడానికి టైం ఉండట్లేదు, కానీ చాలా మందికి ఎవరెవరితోనో మాట్లాడడానికి గంటలు సమయం దొరుకుతుంది. కారణం ఏంటంటే ఐహిక విచారాలు, ఈ లోక సంబంధమైన ఆకర్షణలు వారిలో దేవుని ఆత్మీయమైన విధానాలలో ఎదగకుండా వారిని అనగద్రొక్కుతూ ఉన్నాయి. సో మూడవది ముండ్ల పొదలు. 4వ భూమి, 4వ నేల చూడండి. మంచి నేల అంట. 20వ వచనం. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా, వాక్యము విని దానిని అంగీకరించి 30 60 నూరంతలుగాను ఫలించు వారని చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ 4 నేలల్లో ఏ నేలగా మనం ఉండాలి, ఏ నేలగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? మొట్టమొదటిది త్రోవ ప్రక్కన ఉన్న నేల, రెండవది రాతి నేల, మూడవది ముండ్ల పొదలలో ఉన్న నేల, 4వది మంచి నేల. ఈ మంచి నేల, ఇట్ ఇస్ పర్ఫెక్ట్లీ ప్రిపేర్డ్ సాయిల్ ఫర్ ద సీడ్స్ టు జర్మినేట్ అండ్ గ్రో. ఈ మంచి నేల ఎలా ఉందంటే సంపూర్ణంగా సిద్ధపడి ఉందంట. విత్తనం పడగానే ఆలస్యము, ఆ విత్తనాన్ని చక్కగా దాని లోపల అది పెంచి ఆ విత్తనము 30 60 100 ఫలించే విధానంలో ఆ నేల అంత అద్భుతంగా ఉంది. మన హృదయం అనే నేలను దేవుడు మన చేతిలో పెట్టేశాడు. ఫుల్ ఫ్రీడమ్, అవునా కదా? మన హృదయం దగ్గరికి దేవుడు ఏమన్నా యాక్సెస్ రైట్స్ ఏమన్నా తీసుకున్నాడండి? హృదయంలో ఇంత భాగం వరకే మీకు పర్మిషన్, మిగతాదంతా నా కంట్రోల్లో ఉంటుంది అని దేవుడు ఎవరితోనో చెప్పాడా? అస్సలు లేదు. మన హృదయం మన ఇష్టం కదండి. చెప్పడానికి ఏమో బాధపడక్కర్లేదు, ఉన్నమాటే కదా. మన హృదయం ఏం ఆలోచించుకుంటావో, ఏం తలస్తావో, ఏం చేస్తావు నీ ఇష్టం. నీ హృదయాన్ని ఎవరి చేతిలోనో పెడతావా? నీ హృదయాన్ని పాడు చేసుకుంటావా? నీ హృదయాన్ని క్లీన్ చేసుకుంటావా? నీ ఇష్టం. మన ఇల్లు మన ఇష్టం కదా. మన ఇంట్లో సొంత ఇల్లు అనుకోండి, ఇంకా అసలే ఫుల్ ఫ్రీడమ్. ఎవరు వచ్చి మనల్ని అడిగేవాళ్ళు. మన హృదయాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు, కానీ మన హృదయము దేవుని కొరకు అనువైన నిలయముగా మార్చుకోవాల్సిన బాధ్యత మన చేతిలోనే. We can either destroy our heart, we can either harden our heart, or we can keep our heart as a good soil. మన హృదయాన్ని బండరాయిలాగా రాతి నేల వలె మనం చేసుకోవచ్చు, లేదా మంచి నేల వలె అయినా మన హృదయాన్ని సిద్ధపరిచి, ఇదిగో ప్రభా నా హృదయం మంచి నేలలాగా ఉంది, నా హృదయంలో పడే ప్రతి వాక్యపు విత్తనము అది ఫలించునట్లుగా నేను కూడా నా వైపు నుండి నేనేం చేయాలో నేను అది చేస్తా ప్రభా. ఈ రోజుల్లో కొంతమంది అనుకుంటున్నారు అన్ని దేవుడే చేస్తాడండి. దేవుడు అన్నీ చేయగలడు, కానీ కొన్ని నీ చేతిలో పెట్టాడు తెలుసా? అది నీ హృదయాన్ని తెరచి యేసయ్యను ఆహ్వానించడం నువ్వు చేయాలి. అది ఆయన బలవంతంగా రాడు. నీ హృదయంలో ఆయనకి ఇష్టం లేని అనుభవాలు కొన్ని ఉన్నాయి, వాటిని విడిచిపెట్టాల్సి నువ్వే చేయాలి. నీ హృదయంలో ఏదైనా చెత్త ఉంటే ఆ ట్రాష్ పడేయాల్సి నీ బాధ్యత. దేవుడు వచ్చి చేయడండి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మన ఇంటి లోపలికి వచ్చి క్లీన్ చేస్తారండి? మనం చేసుకోవాలా. ఆ డస్ట్బిన్ బయట పెడితే వాళ్ళు తీసుకెళ్తారు తప్ప ఇంట్లోకి వచ్చి మన బెడ్రూమ్ వాళ్ళు క్లీన్ చేయరు. చాలాసార్లు నా హృదయం అంతా దేవుడికి అడిగేసుకుంటాడులే అంటే నువ్వు అనుమతి ఇవ్వట్లేదు కదా, నువ్వు అవకాశం ఇవ్వట్లేదు కదా, నువ్వు దేవునికి చోటు ఇవ్వట్లేదు కదా. నీ హృదయం ఎలా కడుగబడుతుంది? నీ హృదయం ఎలా శుద్ధి చేయబడుతుంది? దిస్ సాయిల్, దిస్ గుడ్ సాయిల్, మంచి నేల అంట ఫలిస్తుందంట. హల్లెలూయా. ఫలభరితమైన నేల. సో మంచి నేల ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రక్కన నుంచి ఎవరైనా త్రోవ ప్రక్కన నుంచి వెళ్తా ఉంటే ఆ మంచి నేలను చూడగానే కళ్ళకి ఎలా ఉంటుందండి? రమ్యంగా. గ్రీన్ అనే కలర్కి చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందంటండి. గ్రీన్ అనే కలర్కి కామింగ్ ఎఫెక్ట్ ఉంటుందంట. అందుకని చెట్లు పెంచుకోవడం వల్ల ఇట్స్ నాట్ జస్ట్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎయిర్, మంచిగా గాలి పరిశుద్ధపరచబడి క్లీన్ అయ్యి ఆక్సిజన్ రావడమే కాదు, కానీ పచ్చదనం కళ్ళకి మైండ్కి కూడా చాలా కామింగ్ ఎఫెక్ట్ అంట. మీరు మీ ఇంటి చుట్టూ పచ్చదనాన్ని కలిగి ఉంటే ఆ మొక్కలు చూసినప్పుడు కూడా మీ మనసు చాలా
కామ్ డౌన్, రిలాక్స్ అవుతుందంట. ఇప్పుడు ఒక మంచి నేల ప్రక్క నుండి ఎవరైనా వెళ్తుంటే ఆ మంచి నేల బీడు భూమిలాగా ఉండదు. ఆ మంచి నేలలో ఎండిపోయిన ముండ్ల తుప్పలు ఉండవు. ఆ మంచి నేల ఎలా ఉంటుందంటే పచ్చగా, ఆ మంచి నేలలో కాయలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, చాలా చక్కగా కనబడతా ఉంటుంది. ఆ మంచి నేలను సాగు చేస్తున్న వ్యక్తికి కూడా ఎంతో ఆనందము కలుగుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇప్పుడు దేవుడు వ్యవసాయకుడుగా, హీఈస్ ద గార్డెనర్. దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన ఆనందపడాలంటే మన హృదయము, మన జీవితము మంచి నేల వలె ఉండాలా. కార్డియాలజిస్ట్, హృదయాన్ని, గుండెను బాగు చేసే డాక్టర్లకు చాలా విలువ కదండి. డాక్టర్ వృత్తి చాలా, ఇట్స్ అ వెరీ నోబుల్ జాబ్, చాలా అమూల్యమైన పని అది. ఎందుకంటే జీవితాలను నిలబెట్టే పని. డాక్టర్లు ఎంతో గొప్ప వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. నేను ఒక మాట చెప్పనివ్వండి, అందరికంటే గొప్ప హార్ట్ డాక్టర్ ఎవరంటే యేసయ్యే. హల్లెలూయా. ఎందుకంటే డాక్టర్లు ఈ గుండెకి వెళ్ళే ఆ వెయిన్స్ లేకపోతే ఆర్టరీస్ వాటిలో బ్లాకేజ్ ఉంటే క్లియర్ చేస్తారేమో కానీ ఈ పైకి కనబడే గుండె లోపల ఇంకో గుండె ఉంది కదండి మనకి. వీ హ్యావ్ రహస్యమైన అనుభవాలు ఎన్నో ఈ హృదయంలో దాగి ఉంటాయి. మన హృదయాన్ని దేవుడు బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకొని ముగించుకుందాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 36, 37 వచనాలు. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి, రాతి గుండెను మీలో నుండి తీసివేసి, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. నూతన హృదయాన్ని ఇస్తాడంట. మందిరానికి వచ్చినప్పుడు ఏమడగాలి దేవుణ్ణి? ఏమడగాలి? మంచి ఉద్యోగము, మంచి జీవిత భాగస్వామి, మంచి బిడ్డలు, మంచి చదువులు, మంచి భవిష్యత్తు, మంచి ఇల్లు, ఇవేనండి అడగాల్సిందంటే నూతన హృదయాన్ని దేవుని సన్నిధిలో అడగాలంట. లార్డ్, ఐ వాంట్ అ న్యూ హార్ట్. కొత్తదనం అంటే ఇష్టం కదండి. కొత్త బట్టలు అంటే ఇష్టం. కొత్త ఇంట్లోకి వెళ్తే ఎంత ఆనందమో, కొత్త వస్తువు ఏదైనా తెచ్చుకుంటే ఎంత ఆనందమో, కొత్త బైక్, కొత్త కారు, కొత్తదనాన్ని జీవితంలో ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మికంగా కూడా మనం కొత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగ చేస్తాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదని. కావాలా నీకు మంచి గుండె, నూతన హృదయం కావాలా? రాతి గుండె ఉందేమో లోపల, కఠినమైన హృదయం ఉందేమో, నీ కుటుంబీకుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నావేమో. కొంతమంది పిల్లలు నా దగ్గరకు వచ్చి బాధపడతా ఉంటారు, అక్క ఎందుకో తెలియదు కానీ మా అమ్మ మమ్మల్ని శత్రువులలాగా చూస్తుంది, మా అమ్మ మమ్మల్ని ఎంత బ్యాడ్గా ట్రీట్ చేస్తుందో. ప్రేమ ఉంటుందండి, కానీ ఎందుకో తెలియని కఠినత్వం కొంతమంది తల్లులు ప్రదర్శిస్తూ ఉంటారు. కొంతమంది భార్యలు ఏడుస్తున్నారు, నా భర్త అందరికీ మంచోడండి, ఇంట్లోకి వస్తే చాలు ఒక డిఫరెంట్ పర్సన్ అయిపోతాడు, ఒక మోనార్క్ లాగా అయిపోతాడు, నన్ను పిల్లల్ని వేధిస్తూ ఉంటాడు, కఠినంగా ప్రవర్తిస్తాడు. బయట సమాజంలో మంచి పేరు ఉంటుంది కానీ ఇంట్లో మాత్రము చాలా వికృతంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కఠిన హృదయము. కొంతమంది ఇంట్లో బాగానే ఉంటారు, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర బాగానే ఉంటారు, ఉద్యోగంలోకి వెళ్ళగానే ఒక విచిత్రమైన ప్రవర్తన వచ్చేస్తుంది. అది వారి కింద పనిచేసిన వారందరినీ రాచి రంపాన పెడతా ఉంటారు. కొంతమంది చెల్లెమ్మలు నాకు ఫోన్ చేసి చెప్తారు, అక్క మా బాస్ చాలా మిస్ట్రీట్ చేస్తున్నాడు అక్క, ప్రార్థన చేయి. మా పైన ఉన్న అధికారులు చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు, వేధిస్తున్నారు, ఉద్యోగమే రిజైన్ చేయాలనిపిస్తుంది అక్క, అంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరి విషయంలో కఠినంగా ఉంటున్నావు? భార్య విషయంలో కఠినంగా ఉంటున్నావా? భర్త విషయంలో కఠినంగా ఉంటున్నావా? బిడ్డల విషయంలో కఠినంగా ఉంటున్నావా? నీ క్రింద పనిచేస్తున్న వారి విషయంలో కఠినంగా ఉంటున్నావా? నీ మీద ఆధారపడి జీవిస్తున్న వారి విషయంలో కఠినంగా ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, కఠినుల పట్ల ఆయన కూడా కఠినంగా ఉంటాడంటండి. దయగల వారి పట్లేమో దయ చూపిస్తాడంట, కఠినంగా ఉంటే ఆయన కూడా కఠినంగా. ఆయన కఠినం అయ్యాడంటే మరి తట్టుకోగలమండి? కొంతమంది అనుకుంటారు, నేను ఎట్లా ప్రవర్తించినా నాకు ఎదురు చెప్పేవాళ్ళు, నాకు ఎదురు మాట్లాడే వాళ్ళు లేరు, నాది వేదవాక్కు, మా ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా ఐఎమ్ ద బాస్ అనుకుంటారు. ఆయన కఠినం అయ్యాడంటే నీ విషయంలో నువ్వు తట్టుకోలేవు. దేవుడు నీ పట్ల కఠినం అయ్యాడంటే నువ్వు నిలబడలేవు.
దేవుని కఠినత్వం మనం చూడకుండా ఆయన దయే మనకి రావాలంటే, ఆయన దయే మనం పొందుకోవాలంటే మనం కూడా దయగా ఉండాలండి. ఎవరు కఠినంగా ప్రవర్తించినా పర్వాలే ప్రభా, నాకైతే దయగలిగిన మనసు ఇవ్వండి, నా హృదయం అయితే ఒక మంచి నేల వలె ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమెన్.